హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మనం అయితే సొసైటీలో జరిగే కొన్ని అరాచకాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం అనమాట. సో వీడికి ఏం పని లేదా, ఏదో ఒకటి సోది చెప్తాడు పోతాడని అనుకోకండి. సో నేను చెప్పేది కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినా నాకు ఫన్గా చెప్తాను అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రికీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఈ సొసైటీ గురించి మాట్లాడే అంత పెద్దని కాదులే, కానీ ఈ సొసైటీలో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనమాట. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్లలో చాలామంది చాలా రకాలుగా, చాలా సిద్ధాంతాలను బట్టి, చాలా పద్ధతులు, ఆచారాలను బట్టి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడి వరకు ఓకే, కానీ వాటి ధర్మశాస్త్రాలు ఉంటాయి కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది బైబుల్ అని చెప్పుకుంటాం, ఖురాన్ అని చెప్పుకుంటాం, త్రిపిటకలు అని అంటాం, భగవద్గీత అంటాం. సో ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు వీటిలలో ఏది ఉత్తమమైనది, ఏది ఉన్నతమైనది, ఏది నిజమైనది, ఏది నిజాయితీగా ఒక మనిషి జీవితం బతకడానికి ఈ సొసైటీలో ఉపయోగపడే గ్రంథం ఏదైనా ఉన్నది అంటే ఏకైక గ్రంథం నేను చెప్తాను, అది భగవద్గీత అనే చెప్తాను అనమాట. సో మిగతాయన్నీ హిస్టరీస్, చరిత్ర. ఎవరికి కావాలి చరిత్ర? సో ఈ చరిత్ర జీసస్ ఉన్నాడు, జీసస్ చరిత్ర ఉంటుంది మనకి బైబిల్లో. జీసస్ ఇక్కడ పుట్టిండు, ఇలా పుట్టిండు, యూదులు ఉన్నారు, ఆ యూదుల రాజ్యంలో పుట్టిండు. సో ఇతను ఇట్లా పెరిగిండు, ఈ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చిండు, 32 ఇయర్స్ బతికిండు. ఈ 30 ఇయర్స్ లోపే చాలా అద్భుతాలు చేసిండు. మేరీ మాతకు పుట్టిండు, మ్యారేజ్ కాకముందుకే పరిశుద్ధాత్మ. ఇలాంటి ఒక చరిత్ర, జీసస్ ఒక చరిత్రని లిఖించిరనమాట. దాంట్లో ఆ జీసస్ లైఫ్ స్టోరీలో, లైఫ్ జర్నీలో కొన్ని నీతి మాటలు చెప్పడం జరిగింది. నీతి మాటలు అంటే, సో ఒక చొక్క, 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా లేని వాడికి ఇవ్వు, ఇంకోటి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు, ఇలాంటి కొన్ని శత్రువును కూడా ప్రేమించాలి, ఇలాంటి కొన్ని నీతి మాటలు చెప్పారనమాట ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి. అంటే అది వాళ్ళు నమ్మే వాళ్ళకి, నమ్ముతున్న వాళ్ళకి అలాంటి ఒక సిద్ధాంతాలు చెప్పి లిఖించబడి, కొన్ని పుస్తకాలుగా లిఖించబడి, కొంతమంది ప్రాఫిట్స్ అని అంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది రాసిన పుస్తకాలు అన్నీ ఒక దగ్గర కలిపి ఒక గ్రంథంగా చేసి ఈరోజు బైబుల్గా చెప్పుకుంటున్నారు. లైక్ దట్ ఖురాన్ కూడా అంతే. ఖురాన్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ దేవుడు పంపించిండు, దేవదూత ద్వారా వచ్చింది, మహమ్మద్ ప్రవక్త ఇలా పుట్టిండో, ఇలా చేసిండో, తన లైఫ్లో ఇలా జరిగింది, అల్లా ఒక్కడే అని చెప్పేసి ఖురాన్లో కూడా హిస్టరీతో పాటు చెప్పిన కొన్ని నీతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక వేరే గ్రంథాలు అయితే కొన్ని గ్రంథాలలో బైబిల్ నుండి తీసిన కొన్ని అంశాలను పొందుపరిచి వాళ్ళొక గ్రంథంగా, ఖురాన్ నుండి తీసిన కొన్ని అంశాలను తీసి వాళ్ళొక గ్రంథంగా, ఇట్లా కొన్ని గ్రంథాలను డివైడ్ చేసుకొని కొన్ని గ్రూపులుగా విడిపోయి, బౌద్ధ, జైన, సిక్కులుగా విడిపోయి వాళ్ళ ధర్మాన అనుసారంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి పక్క పెడితే ఇక్కడ వరకు ఈ చరిత్ర బాగానే ఉంది, కానీ ఒక భగవద్గీతలోనే మనిషి ఇలా ఉంటాడో, ఇలాంటోడు ఉంటాడో, ఒక కర్ణుడు లాంటోడు ఉంటాడో, ఒక ధృతరాష్ట్రుడు ఉంటాడో, ఒక దుర్యోధనుడు ఉంటాడు, అన్నదమ్ములు ఎలా ఉంటాడు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆడదాన్ని అవమానిస్తే ఏం జరుగుతుంది, ఒకరిని మోసం చేస్తే ఏం జరుగుతుంది, ఒకరి పైన కుట్ర పెట్టుకొని ఒకరిని జీవితం నాశనం కావాలని చూస్తే చివరికి ఏం జరుగుతుంది, ఒకరిని చంపేస్తే ఏం జరుగుతుంది, కొన్ని పాపాలు చేస్తే కర్మ రిటర్న్స్ ఎలా వస్తుంది, ఎలా అనుభవిస్తారు, మంచి ఏంటి, చెడేంటి, ప్రతి ఒక్కటి భగవద్గీతలో తెలుసుకునేది సముద్రం కంటే ఎక్కువ అనమాట. అది తెలుసుకుంటా ఉంటే, అర్థం చేసుకుంటా ఉంటే ఇంకా 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 అర్థాలు దొరుకుతూనే ఉంటాయి. అందుకే నేను ఒక బైబిల్ ఖురాన్, భగవద్గీత చదివిన వాడిగా
నాకు ఎక్స్పీరియన్స్ చేసిన నా లైఫ్లో నాకు ఉపయోగపడ్డది భగవద్గీత ఒకటే. సో ఇంకోటి సాడ్ అవి ఏంటంటే సాడ్ సిచ్యుయేషన్ కావచ్చు, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కావచ్చు. నాకు తెలిసి నా లైఫ్లో నాకు వచ్చింది ఎక్కడ అంటే, మ్యాక్సిమం నేను ముస్లిం వాళ్ళతో నమాజ్కి వెళ్ళి నమాజ్ చదువుతా, కానీ వాళ్ళకి అంతరంగాలలోకి వెళ్ళి వీళ్ళ లైఫ్ ఎలా ఉంది, లైఫ్ లీడింగ్ ఎలా చేస్తున్నారు అనేది నేనైతే చూడలే. కానీ యాజ్ ఏ క్రిస్టియన్స్ వాళ్ళతో వాళ్ళ లైఫ్ దగ్గరగా చూసినప్పుడు, వాళ్ళ లైఫ్లో నాకు చుట్టుపక్కల జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు, వీళ్ళు ఎందుకురా బాబు జీసస్ను మోసం చేస్తున్నారు, జీసస్ పేరు చెప్పుకుంటున్నారు, బయట అబద్ధాలు ఆడుతున్నారు, అవమానాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, డబ్బు కోసం పరిగెడుతున్నారు, అసహ్యత పెంచుకుంటున్నారు, కుట్రలు కుతంత్రాలు వేయించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చేసే తప్పులు అన్నీ చేస్తారు. నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, కొంతమంది అందరు కాదు, చేసే తప్పులన్నీ చేస్తారు, పైకి నీతి మాటలు మాట్లాడతారు. ఇది చాలా దారుణం అంటే చాలా చాలా దారుణం అనమాట. సో నాకైతే ఇదైతే 100కి 200% రాంగ్. అదే భగవద్గీతలో అయితే ఒక తప్పు చేసే ముందు, ఒక పని చేసే ముందు దానివల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది, ఆ తర్వాత దాని రియాక్షన్ ఎలా ఉంటుందని ఆలోచించి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత. నీతులు చెప్పేది కాదు. మిగతా ధర్మశాస్త్రాలు నీతులు చెప్తే కావచ్చు, కానీ ధర్మాన్ని చెప్పేది మాత్రం భగవద్గీత. భగవద్గీత ఒక్కటే నా దృష్టిలో ధర్మశాస్త్రం. మిగతా అన్నీ హిస్టరీ బుక్స్, లైక్ దట్ హిస్టరీ బుక్స్ అన్నమాట. ఈ ప్రపంచంలో ధర్మశాస్త్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్కటి మాత్రమే, అది భగవద్గీత. మిగతా అన్నీ హిస్టరీ బుక్స్, అవి చదువుకోవడానికి తప్ప లైఫ్లో పాటించడానికి లేదు. ఇట్లా పాటించే వాళ్ళు లేరు. ఎందుకంటే దీంట్లో భగవద్గీత చదివిన వాళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళు లోకజ్ఞానం తెలవక ఏదో బుక్ చదువుతున్నామని చెప్పేసి చదివి అలా చేసే వాళ్ళు ఉంటారు. బైబిల్ చదివే వాళ్ళలో కూడా లోకజ్ఞానం తెలవక ఏదో చదువుతున్నామని చదివే వాళ్ళు ఉంటారు. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 100%లో 70% పీపుల్స్ బైబిల్ చదివే వాళ్ళు అట్లనే ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శివుడి దగ్గర బూడిద ఉంటుంది. బూడిద భస్మం అంటే ఏం లేదనే అర్థం. సో ఆ బూడిద సిగ్నల్స్ ఏంటంటే వైరాగ్యం. బూడిద యొక్క గుణాలు ఏంటంటే వైరాగ్యం. ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, చుట్టాలు, బంధువులు అందరూ ఎవ్వరు నీతో ఉండరు, నువ్వు ఒక్కడివే. ఏం లేదు ఈ ప్రపంచంలో, డబ్బు, ఆస్తి, పేరు, పలుకుబడి ఇవన్నీ ఏముండవు, కేవలం నువ్వు ఒక్కడివే అని చెప్పేదే ఆ బూడిద యొక్క గుణం అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద డే మనం కష్టపడుతూ ఉంటాం భార్య కోసం, పిల్లల కోసం చదివించడానికి, బయట స్ట్రగుల్స్ తీసుకుంటూ ఉంటాం, ఫ్యామిలీ కోసం, దానికోసం, దీనికోసం అన్నీ చేస్తాం. ఒకరోజు వాళ్ళందరూ అందరూ వదిలిపెట్టి, అందరు తిట్టి చీకొట్టి, అందరూ నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి ఒక సిచ్యువేషన్లో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏముంటుంది? ఆ దేవుడే గుర్తుకొస్తాడు. హిందువులలో శివుడు అంటారు, క్రిస్టియన్స్లలో యెహోవా అంటారు, పిత, పుత్ర, పవిత్రాత్మ అంటారు కదా. పిత, పుత్ర, పవిత్రాత్మ. పిత అంటేనే యెహోవా, పుత్ర అంటే జీసస్, పవిత్రాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. సో ఇట్లా డివైడ్ చేసుకుంటారు అన్నమాట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లెక్క. సో ముస్లింలలో అయితే అల్లా అని అంటారు, ద పవర్ ఆఫ్ గాడ్. అంటే ఆ పవర్ ఒకటే దేవుడు, కానీ డిఫరెంట్ రిలీజియన్స్గా వీళ్ళు డివైడ్ చేసుకొని ఇట్లా జీవితం లీడ్ చేస్తున్నారు. సో ఆ దేవుడే వివిధ రకాల ప్రాఫిట్స్ని వివిధ టైం పీరియడ్లలో పంపించి ఇక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ కలియుగంలో పెట్టినమాట కొంతమందిని. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు బతికే బతుకులన్నీ అబద్ధాలే, మాట్లాడే మాటలన్నీ అబద్ధాలే, చేసే పనులన్నీ దుర్మార్గపు పనులే. సో ఇలాంటి చాలా 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 సొసైటీలో జరుగుతున్నాయి అన్నమాట. బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి బతకడం మానేసి ఒక మనిషిగా బతకండి. తర్వాత ధర్మశాస్త్రాల గురించి, దేవుడి గురించి
బ్రేవ్ఫుల్ గురించి దాని గురించి దీని గురించి ఆలోచిస్తాం. ముందైతే కాన్షియస్గా బతకండి. నేను ఈ పని చేస్తున్నా, ఈ పని చేయడం వల్ల ఏమవుతుంది, దాని ముందు వెనుక ఆలోచించండి. మీరు అనుకున్నది కాకపోవచ్చు, తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక మనిషిని కోల్పోవడం అంటే పదే పదే నమ్మిన మనిషి పదే పదే సార్లు మోసం చేస్తున్నప్పుడు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ మనిషిని కోల్పోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఆ మనిషితోటి ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమైనప్పుడు ఆ మనిషితోటి మనకేం పని. పైగా మనకి పెద్ద బొక్క అని తెలిసినప్పుడు అలాంటి వాళ్ళతో మనకేం అవసరం లేదు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరం ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.